మ్యామ్ అట్లానే ఇప్పుడు మామూలుగా రిపోర్ట్ అనే ఒక బటన్ ఒకటి ఉంటుంది, ఒక ఆప్షన్. సో రిపోర్ట్ కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుందా అసలు? నేను అనుకోను, ఐ డోంట్ థింక్ సో. రిపోర్ట్ అంటే మనకు కూడా కొన్ని నచ్చనటువంటి వీడియోస్ పెడుతుంటారు, నచ్చని భాష ఉంటుంది, అసభ్యకరమైన భాష ఉంటుంది, విపరీతంగా అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళని కూడా ట్రోల్ చేస్తూ వాళ్ళ గురించి చండాలంగా మాట్లాడుతుంటారు. ఆ ప్రోగ్రామ్స్ నచ్చకపోతే మనం నాట్ ఇంట్రెస్టెడ్ కొడుతున్నాం, కొన్నిటికేమో రిపోర్ట్ చేస్తున్నాం కదా. రిపోర్ట్ చేస్తే కొన్నిసార్లు రీజన్ కూడా రాయమంటున్నారు, డిఫరెంట్ రీజన్స్ మనకు కనిపిస్తుంటాయి. ఇదేం బులియింగ్ లాగా ఉందా, లేకపోతే హేట్ఫుల్ కంటెంటా, లేకపోతే సెక్షువల్ ప్రొవకేషన్ కంటెంటా, లేకపోతే ఇంకేంటి అబ్యూజివ్ అని చెప్తుంటారు. వాటిని కేటగరైజ్ చేసుకొని దాని రిపోర్ట్ బటన్ నొక్కినప్పటికీ కూడా తదుపరి చర్యలు తీసుకున్నట్లయితే నాకు అనిపించడం లేదు. అవును, ఏదో కొన్ని కేసుల్లో తీసుకుంటున్నారు తప్ప అన్నిట్లో తీసుకోవడం లేదండి. సో మ్యామ్ అట్లానే మీరు ఇప్పుడు అన్నట్టు భావ వ్యక్తీకరణ అనేది స్వేచ్ఛ అందరికీ ఉంది. అట్లానే ఆడవాళ్ళందరూ కూడా అదే విధంగా వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ప్లాట్ఫామ్స్ మీద ఎందుకని అంత ఎక్కువగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అసలు? ఈ ట్రోల్ చేయాల్సిన అవసరం దేనికి వస్తుందంటే, జనరల్గా ఒకరికి మంచి పేరు వస్తుందంటే ఇంకొకరు నచ్చనటువంటి రోజుల్లో మనం ఉన్నామండి. చాలా పేరు వచ్చేసింది, యూట్యూబ్లో చాలా మంచి పేరు వచ్చింది, ఆవిడ వీడియోస్ పోతున్నాయి, చక్కగా మాట్లాడుతుంది అనుకోగానే వెంటనే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనకు కనిపిస్తుంది అనమాట. దాన్ని ఏ పాయింట్ ప్రకారం మనము దాన్ని ఇది చేయాలి అని చెప్పేసి ఆ పాయింట్ని పాయింట్అవుట్ చేసి ఆ పిన్ పాయింట్ చేసి పెడుతున్నారు. ఓకే, అది మంచిదే, భావ వ్యక్తీకరణ ఉన్నది, రైట్ టు స్పీచ్ ఉన్నది మనకు. కాకపోతే ఏంటి, క్రిటిసిజం అన్నది, విమర్శ అన్నది ఎప్పుడు కూడా మనిషిని ఆలోచించే ధోరణిలోనే విమర్శలు అనేవి ఉండాలన్నమాట. సహేతుకమైన విమర్శ చేయాలి. ఈ ప్రోగ్రాము ఇందువల్ల బాగలేదు, ఈ ప్రోగ్రాం ఇందువల్ల బాగున్నది, ఈ కంటెంట్ ఇందువల్ల ప్రజల్లోకి తప్పుడు భావాలను ప్రవేశపెడుతుంది అని కొన్ని రీజన్స్ చూపిస్తూ నిష్పక్షపాతంగా మనం క్రిటిసైజ్ చేసి మన భావాలను మనం వ్యక్తీకరిస్తే తప్పు లేదు. ఈ భావ వ్యక్తీకరణ చేస్తున్నాము, మాకు ఆర్టికల్ 19 మాకు అందరికీ ఉన్నది అనే దాంట్లో ఎదుటి మనిషిని హానికరమైన భాష మాట్లాడడము, వాళ్ళని కలత పెట్టేటటువంటి భాష మాట్లాడడము, రెచ్చగొట్టేటటువంటి భాష మాట్లాడడము, అవహేళనగా మాట్లాడడము, వాళ్ళ బాడీ షేమింగ్ చేయడము, సెక్షువల్గా హ్యారాస్ చేయడము ఇత్యాది క్రియలన్నీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా జరుగుతూ ఉన్నాయండి. ఇది మనం గమనించుకోవాలి. సోషల్ మీడియాలోకి వెళ్ళాలి అని మనం అనుకున్నప్పుడు, సపోజ్ ఒక ఇన్స్టాగ్రామ్ వాడుకోవాలన్నా లేకపోతే ఫేస్బుక్లో మనం ఓపెన్ చేసుకోవాలన్నా కూడా ఎన్నో జాగ్రత్తలు మహిళలు తీసుకుంటేనే మంచిదన్నమాట. పర్సనల్ విషయాలు అప్లోడ్ చేయకుండా, మిగతా విషయాలు కొన్ని చాలా ప్రైవేట్ విషయాలు ఉంటాయి, ఇవన్నీ అప్లోడ్ చేయకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ పెట్టుకుంటేనే వాటి గురించి అబ్జెక్షన్స్ పెడుతూ వాటిని కూడా వాళ్ళు ట్రోల్ చేసేటటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి అవేర్గా ఉండాలి ఇవన్నీ పెట్టుకునేటప్పుడు. మనము ఏదో సమాజానికి ఉపయోగపడేటటువంటి విషయాలు, తర్వాత ఆధ్యాత్మికంగా ఉండేటటువంటి కొన్ని మంచి విషయాలు ఇవి చెప్పాలి తప్ప అస్తమానము అందరినీ విమర్శిస్తూ వాళ్ళు బాగలేరు వీళ్ళు బాగలేరంటూ వాళ్ళ మనసు గాయపడేలాగా, కలత పడేలాగా, వాళ్ళ సొసైటీలో వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతినేలాగా ఇలాంటి ట్రోల్స్ జరుగుతున్నాయండి. అవును.